ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం దేవుని ఉనికి. దేవుని ఉనికి అంటే దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, దేవుడు ఎలా వచ్చాడు. ఉనికి అనగానే దేవుడు ఉండడాన్ని, దేవుడు మాట్లాడడాన్ని, దేవుడు చలించడాన్ని సూచిస్తూ ఉన్నది. కొంతమంది ప్రజలు దేవుడు ఉన్నాడు అని నమ్మితే, మరికొంతమంది ప్రజలు అసలు దేవుడే లేడు అని నమ్మేవారు మరికొంతమంది ఉన్నారు. కీర్తన గ్రంథం 53 కీర్తన మొదటి మాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచే నరులను పరిశీలించెను. దావీదు ఈ కీర్తన రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఈరోజు నాస్తికులైనటువంటి వారు, శాస్త్రవేత్తలు దేవుడు లేడని చెప్పుకుంటున్నారండి. ఈ విశ్వం, ప్రకృతి దానంతట్లా అదే ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. దేవుడు అలాంటి వారి కోసం ఏమి రాయించాడంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటూ ఉన్నాడండి. దేవుని నమ్మేవారు ఈ విశ్వాన్ని దేవుడు కలిగించాడని చెబుతుంటే, దేవుని నమ్మని వారు ఈ విశ్వాన్ని దేవుడు కలిగిస్తే దేవుణ్ణి ఎవరు కలిగించారు అని అడిగారండి. దానికి సమాధానం చెప్పలేని వారు వీళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పలేక, వాళ్ళకి వీళ్ళు సమాధానం చెప్పలేక అదొక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. దేవుణ్ణి నమ్మని వారు ఏమని చెప్తున్నారంటే, మొదట ఒక బిందువు ఏర్పడిందని, ఆ బిందువులో కొన్ని కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి అది పెరిగి 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 అది పేలిపోయి ఈ విశ్వం ఏర్పడిందని చెప్పారండి. దాన్ని ఏమని పిలిచారు? బిగ్ బ్యాంగ్ థియరీ. విస్ఫోటనం, ప్రేలుడు వలన, విస్ఫోటం వలన సృష్టి ఏర్పడింది అని చెప్పారండి. బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్పినట్టుగా ఆ బిందువు ఎలా ఏర్పడింది అని అడిగితే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎవరైతే దేవుని దగ్గర దేవుడు లేడు అని నమ్ముతున్నారో, శాస్త్రవేత్తలు కానివ్వండి, నాస్తికులు కానివ్వండి, ఎవరైనా సరే దేవుని నమ్మని వారు అసలు మొదట బిందువు ఎలా ఏర్పడింది అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అది ఉంది అంతే అంటున్నారు. అది ఉంది అంతే. అది ఎలా ఉందంటే సమాధానం లేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాధానం లేదు. ఎలా పుట్టింది అంటే సమాధానం చెప్పలేకపోతున్నారండి. దేవుడు ఎలా ఉంటాడో చూద్దామని ఈ వెతికేవారు ఎక్కడైనా ఉన్నారా అని భూమి మీద చూస్తే వారందరూ దారి తొలగిపోయినట్టండి, బొత్తిగా చెడిపోయినట్టు. ఫైనల్గా శాస్త్రవేత్తలకి ఒక విషయం అర్థమైందండి, భూమి ఏ పదార్థంతో ఏర్పడిందో మనకు తెలియదు. సమాధానం లేదు. దేవుడు యోబుతో ఏమన్నాడో ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడో, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొను, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని మాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? ఒక ఇల్లు కట్టాలంటే మనం కిందన బేస్మెంట్ వేస్తాం, పిల్లర్స్ వేస్తాం. మరి భూమి నిలబడాలంటే దేవుడు పునాదులు వేసాడట. నేను అంటున్నానండి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దాని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభములు పాతులు దేనితో కట్టబడినవో చెప్పుము, దాని మూలరాతిని వేసిన వాడెవడు, సముద్రము దాని గర్భము నుండి పొర్లిపారగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సముద్రం పొర్లి పారుతున్నప్పుడు దానికి తలుపు వేసినప్పుడు, అనగా నువ్వు ఇక్కడ వరకే ఉండాలి, ఇక్కడ వరకే రావాలి అని దాన్ని నియమించిన వాడెవడు నీకు తెలుసా? భూమి యొక్క పరిమాణం ఎంత ఉందో నీకు తెలుసా? నీకు జ్ఞానం ఉంటే చెప్పు యోబు అని దేవుడు యోబుని అడుగుతున్నాడండి. ఇంతకీ దేవుడు ఈ విశ్వాన్ని కలిగిస్తే దేవుడు ఎలా వచ్చాడు?
దేవుడు ఎలా పుట్టాడు, అసలు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా చూడాలండి. అసలు దేవుడు ఎలా ఉంటాడో మొదటగా మీరు తెలుసుకోవాలండి. యోహాను రాసిన సువార్త 4:24 చదువుతుంది. దేవుడు ఆత్మ గనుక అన్నాడండి. దేవుడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు ఈ భూమి మీదకి వచ్చి ఆత్మ అంటే ఆత్మకి శరీరం, ఎముకలు, రక్తం, మాంసం ఉండవు. మరి శరీరం, ఎముకలు, రక్తం, మాంసం ఎవరికి ఉంటాయి? మనుషులకి, జంతువులకి, పక్షులకి, సకల ప్రాణులకి ఉంటుంది. దేవుడికి రక్తం ఉండదు, దేవుడికి మాంసం ఉండదు, దేవుడికి చర్మం ఉండదు, దేవుడికి ఎముకలు ఉండవు, దేవుడికి శరీరం ఉండదు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చెప్పాడు, దేవుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? దేవుడు ఆత్మ అని చెప్పాడంటే ఆత్మ ఎలా ఉంటుందో యేసుక్రీస్తుకి తప్ప, దేవదూతలకు తప్ప, 24 పెద్దలకు తప్ప భూమి మీద ఏ మనిషికి తెలియదండి. అంటే ఫైనల్గా దేవుడు ఎలా ఉంటాడో ఏ మనిషికి తెలియదు. అంటే ఆత్మ ఏ రకంగా ఉంటుందో మనుషులకు తెలియదండి. ఆత్మ అంటే ఏంటి అసలు? ఆత్మ అనేది ఒక శక్తి. ఆత్మ అంటే ఏంటండి? కంటికి కనిపించని ఒక శక్తి. ఆ ఆత్మకి శరీరం కానీ, రక్తం కానీ, మాంసం కానీ ఏమి ఉండవు. కంటికి కనిపించిన ఒక శక్తి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట కూడా చెప్పారండి. యోహాను రాసిన సువార్త 5:37 మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు జాగ్రత్తగా చూడాలంటే, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మనుషులు ఏ కాలమందైనా, అది ఆదాము కాలంలోనైనా, అది నోవహు కాలంలోనైనా, అది అబ్రహాం కాలంలోనైనా, అది దావీదు కాలంలోనైనా, సొలొమోను కాలంలోనైనా, ఇర్మియా కాలంలోనైనా, యెషయా కాలంలోనైనా, అది బాప్తిసం ఇచ్చి యోహాను కాలంలోనైనా, మీరు ఏ కాలమందైనను దేవుని స్వరూపం చూడలేదు, ఆయన స్వరము వినలేదు అని చెప్పడండి. అంటే దేవుడు తన యేసుక్రీస్తు ద్వారా ఏమని చెప్తున్నాడు అని అంటే, మీకు దేవుడు గురించి తెలియదు అని చెప్పడండి. మీరు స్వరూపం చూడలేదు, స్వరము వినలేదు. అది ఏ కాలంలోనైనా సరే. అంటే మనుషులకు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని గురించి తెలియదు. అసలు దేవుడు ఎలా పుట్టాడు, దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు అంటే, అసలు దేవుడి గురించి ఎవరికీ తెలియదని యేసుక్రీస్తు చెప్పాడండి. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరము వినలేదు. అంటే దేవుని చూడకపోయి, దేవుని స్వరము వినకపోతే దేవుడి గురించి మనుషులకి ఏం తెలుస్తుందండి? ఈరోజు మనిషికి మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి 8 గ్రహాల్లో, ఆ గ్రహాల్లో ఏముందో, ఎలాంటి వాతావరణం ఉందో పూర్తిగా మనిషికి తెలియదు. చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడండి. ప్రయోగాలు చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వెళ్తున్నారు. కానీ మనిషి ఈ రోజు వరకు కూడా చంద్రుడి మీదే ఉండలేకపోతున్నాడు. ఇంచుమించు 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడి గురించి నీకు పూర్తిగా తెలియకపోతే, ఈ మహావిశ్వం ఎంత ఉందో మనిషికి తెలియదు, ఆకాశపు అంచు ఎంత ఉందో మనిషికి తెలియదు, ఈ విశ్వం ఎంతవరకు విస్తరించి ఉందో మనిషికి తెలియదు. అసలు విశ్వమే ఎలా ఏర్పడిందో పూర్తిగా నీకు మనిషికి తెలియనప్పుడు అసలు దేవుడి గురించి నీకు ఏం తెలుస్తుంది? దేవుడు ఎలా పుట్టాడు, ఎలా వచ్చాడంటే, దేవుడు పుట్టడానికి మనిషి కాదు, దేవుడు ఏర్పడడానికి వస్తువు కాదు, దేవుడు కలుగు చేయబడడానికి ఏదో ఒక ఆకారం కాదు. దేవుడు ఏమి చెప్తున్నాడో మీరు జాగ్రత్తగా చూడాలండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు అంటే కంటికి కనిపించని దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు. చూడండి, మీరు జాగ్రత్తగా చూడాలి. సూర్యుడు ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుందండి, కొన్ని 100 కోట్ల సంవత్సరాలు అవుతుంది. కానీ అందులో నేటికి హీలియం తగ్గలేదు, హీలియం తగ్గలేదు. అంత కోట్ల రెట్లు వేడిమితో ఎవరు సూర్యుడి దగ్గరికి సమీపించలేని కోట్ల రెట్లు వేడిమితో, అలాంటి సూర్యుడు ఎన్ని వందల వేల లక్షల కోట్లు ఉన్నాయో మనకు తెలియదు. అవన్నీ కూడా అంత హీలియంతో మండుతున్నాయంటే దానికి గల కారణం ఏంటంటే, అందులో హీలియంను పెట్టిన వారు ఎవరు?
అంత వేడిమితో దాన్ని తిప్పుతున్నటువంటి వారు ఎవరు? అంత వేడిమితో దాన్ని మండిస్తున్నటువంటి వారు ఎవరు? అంత వేడిమి వెలితిరి అసలు ఆ సూర్యుడి యొక్క గోళంలోకి వచ్చి ఎలా వచ్చింది? అసలు ఆ గోళం ఎలా ఏర్పడింది? మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడాలండి. పగటిని ఏలుటకు ఆయన పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. ఆదికాండం మొదట అధ్యాయం. అంటే దేవుడు భూమి మీదకి ఎలాంటి సూర్యుడు కావాలో, ఏ సైజు సూర్యుడు కావాలో దేవుడికి తెలుసు కనుక ఆ సైజు సూర్యుని భూమికి అందుబాటులో పెట్టాడండి. భూమి దగ్గర ఎలాంటి చంద్రుడు కావాలో అలాంటి చంద్రుడిని భూమికి దగ్గరలో పెట్టాడండి. మిగతా వాటిలో కూడా గ్రహాలు సేమ్ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు బోల్డ్ అని ఉన్నాయి, సూర్యుడి కంటే పెద్ద ఉన్నాయి. కానీ భూమి దగ్గర సూర్యుడి కంటే పెద్దది ఉందనుకోండి, భూమి ఉన్నది మైనులా కరిగిపోతాయి. కాబట్టి భూమికి లేదా మనుషులకు ఎంతవరకు సర్వైవ్ అవ్వాలో అలాంటి సూర్యుడిని దేవుడు అందుబాటులో పెట్టాడండి. ఆ సైజు సూర్యుడు మనకు అందుబాటులో ఇచ్చాడు దేవుడు. ఆ సూర్యుడి కంటే కోట్ల రెట్లు పెద్ద సూర్యుడు ఉన్నారు ఇంకా, కానీ వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు దేవుడు. మనకి కావలసిన మనిషి మనుషుడికి ఎంతవరకు సూర్యుడు అవసరం అవుతాడో ఆ సైజు సూర్యుడిని ఇక్కడ పెట్టాడండి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు. అంటే సూర్యుడు నిత్యము కోట్ల సంవత్సరాల నుంచి మండుతున్నాడు, తిరుగుతున్నాడు, భూమి తిరుగుతుంది, ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, ఋతువులు వస్తున్నాయి, కాలాలు మారుతున్నాయి. ఇవన్నీ కూడా నిత్య శక్తి, నిత్య శక్తి, నిత్య శక్తి. ఏంటి, కరెంట్ ఉంటేనే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఏదైనా మనం వేసుకున్నటువంటి వస్తువు పనిచేస్తుందండి. కరెంట్ ఆగిపోయింది అనుకోండి, ఏవో పనిచేయదు. దాంట్లో పవర్ ఉండాలి, పవర్ ఉండి నడిపిస్తుండాలి దానిలో. అలాగే సూర్యుడిని తిప్పుతున్నాడంటే, సూర్యుడు లాంటి కొన్ని కోట్ల సూర్యుడిని తిప్పుతున్నాడంటే, ఈ భూమి లాంటి కొన్ని వందల కోట్ల భూమిని తిప్పుతున్నాడంటే నిత్య శక్తి. నిత్యము దాంట్లో శక్తి పనిచేస్తుంది, పవర్. నిత్యము దాంట్లో పవర్ పనిచేస్తుంది. దేవత్వమును, దేవుడు దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరంతరులై ఉన్నారు. అంటే భూమి పుట్టినప్పటి నుండి, విశ్వం పుట్టినప్పటి నుండి అసలు ఇది ఎలా పుట్టింది, ఎలా ఇంత సిస్టమేటిక్గా ఉంది, ఎలా ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి అని నువ్వు ఆలోచన చేస్తే నీకు అర్థమైపోద్ది దాని వెనకాతల దేవుడు ఉన్నాడని, దాన్ని దేవుడు కలిగించాడని, ఈ సృష్టిని విశ్వాన్ని దేవుడు కలిగించాడని, మహాశక్తితో వాటన్నిటినీ కూడా తన కంట్రోల్లో ఉంచాడని, మహాశక్తితో వాటన్నిటినీ కూడా నిత్యము తిప్పుతున్నాడని, మహాశక్తితో నిత్య శక్తితో వాటన్నిటినీ దేవుడు మండిస్తున్నాడని, దేవుడు కలిగించిన ప్రకృతిని, జగదుత్పత్తి బట్టి కలిగించబడినటువంటి వస్తువులను ఆలోచన చేస్తే నీకు అర్థమైపోతుంది. ప్రకృతిలో ఉన్న వస్తువులను ఆలోచన చేస్తే, మొక్కలను చూస్తే నీకు అర్థమైపోద్ది, చెట్లు చూస్తే నీకు అర్థమైపోద్ది, సముద్రాన్ని చూస్తే నీకు అర్థమైపోద్ది, ప్రాణులు చూస్తే నీకు అర్థమైపోద్ది. ఈరోజు భూమి మీద ఎన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్ల ప్రాణులు ఉన్నాయి. వీటన్నిటికీ ఆకారం ఇచ్చింది ఎవరు, వీటన్నిటికీ ఆహారం ఇస్తుంది ఎవరు, వీటన్నిటిని పెంచి పోషిస్తున్నది ఎవరు అని అంటే దేవుడు అన్న సంగతి నీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే సృష్టింపబడిన వస్తువుల గురించి ఆలోచించమన్నాడు. అంటే ప్రకృతిని గురించి ఆలోచించమన్నాడు, ఇది ఎలా కలిగింది అని ఆలోచించమన్నాడు. అంటే దేవుడే ఆలోచించమన్నాడు. వాటిని మీరు ఆలోచిస్తే ఇదిగో దేవుడు ఉన్నాడని నా గురించి ప్రకృతే సాక్ష్యం ఇస్తుందని చెప్పాడంటే. అందుకే చెప్తున్నాడండి చూడండి, అక్కడ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరంతరులై ఉన్నారు. అంటే సమాధానం లేదని, ఇంకా వాటి గురించి నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమైపోద్ది. దేవుడు లేడు అని చెప్పడానికి ఇంక సమాధానం ఉండదు, దేవుడు లేడు అని చెప్పడానికి ఇంకా సమాధానం ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అసలు ఈ సృష్టిని కలిగించింది దేవుడైతే, వీటిని ఇంత సిస్టమేటిక్గా ఉంచింది దేవుడైతే, ఆ దేవుడి కోసం యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? దేవుడు ఆత్మ అని చెప్పాడండి. దేవుడు ఎవరు? ఆత్మ. ఇంకొక మాట చెప్పాడు, మీరు ఏ కాలం అందైనా ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదు. అంటే మనిషికి దేవుడు కనిపించడు. బాగా వినాలండి, మనిషికి దేవుడు కనిపించడు. తండ్రి అయిన దేవుడిని ఎవ్వరూ చూడలేదు, యేసుక్రీస్తు తప్ప, దేవదూతలు తప్ప. మనిషికి దేవుడు కనిపించడు, మనిషికి దేవుని మాటలు వినిపించవు, తండ్రి అయిన దేవుని మాటలు. ఎందుకంటే ఆయన మాట్లాడాడు కాబట్టే ఈ ప్రకృతి ఏర్పడింది, ఈ విశ్వం ఏర్పడింది. ఎంత పవర్ రిలీజ్ అయి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఆయన ఇప్పుడు మాట్లాడాడు అనుకోండి, విశ్వం అంతమైపోద్దండి. కాబట్టి అందుకే ఆయన మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటాడు.
దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మని ఎవ్వరూ చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవ్వరూ వినలేదు. అంటే మనిషికి ప్రకృతి గురించే పూర్తిగా తెలియదంట. ప్రకృతి ఎలా ఏర్పడిందో మనిషికి ఈ రోజుకి కనుగొనలేకపోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఆలోచించండి తెలుస్తుంది మీకు అని చెప్తున్నాడండి. పరిశీలన చేయండి, అది నన్ను గురించి సాక్ష్యం వస్తుందని చెప్తున్నాడు. వర్షాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే వర్షం నా గురించి సాక్ష్యం ఇస్తుంది. ఫలాల గురించి, ఋతువుల గురించి మీరు ఆలోచన చేస్తే ఋతువులు నా గురించి సాక్ష్యం ఇస్తాయి. భూమి మీద ఉన్నటువంటి ఆహారం ఎలా పుడుతుంది అని మీరు ఆలోచన చేస్తే ఆ పుట్టించేటువంటి మొక్కలు, చెట్లు, ఆహారం ఇదిగో నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయని దేవుడు ఏం చేయమంటున్నాడంటే ఊరుకోమనలేదు, పరిశీలన చేయమంటున్నాడండి. ఆలోచించమంటున్నాడు దేవుడు, ఆలోచించమంటున్నాడు, పరిశీలన చేయమంటున్నాడు. దేవుడు ఉన్నాడా లేదని ఆలోచన చేయమంటున్నాడు. ఆలోచన చేస్తే నీకు అర్థమైపోద్ది దేవుడు ఉన్నాడని, పరిశీలన చేస్తే నీకు అర్థమైపోద్ది దేవుడు కలిగించాడని, ఈ మహావిశ్వం అంతటిని కూడా దేవుడు కలిగించాడని నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మరి దేవుడు ఎలా ఏర్పడ్డాడు, దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు దేవుడు అని అంటే దేవుడు గురించి నీకు విశ్వం గురించే పూర్తిగా తెలియదు, ఈ ప్రకృతి గురించే పూర్తిగా తెలియదు, ఈ ప్రకృతి గురించి పూర్తిగా తెలియదు. అసలు మనిషి ఎలా ఏర్పడ్డాడో మనిషి గురించి మనిషికే పూర్తిగా తెలియనటువంటి మనుషులు ఈరోజు దేవుని నమ్మలేనటువంటి వారికి అర్థం కాలేదండి. దేవుని నమ్మిన మనకి దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని తయారు చేశాడని మనకు అర్థమైతే, దేవుని నమ్మలేనటువంటి నాస్తికులకి ఈ రోజుకు కూడా అర్థం అవ్వలేదు. మనిషి గురించే వారికి అర్థం అవ్వకపోతే ప్రకృతి గురించే వారికి అర్థం అవ్వకపోతే ఈ ప్రకృతిని, విశ్వాన్ని కలిగించిన దేవుడి గురించి వారికి ఇంకెలా అర్థమవుతుందండి. దేవుడు పుట్టేవాడు కాదు, ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. దేవుడు మనుషులైతే మనం పుడతాం, మనకు పిల్లలు పుడతారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. అలాగే జంతువులకి, అలాగే పక్షులకి, అలాగే ప్రాణులకి. దేవుడికి శరీరం, రక్తమాంసాలు ఉండవుగా. దేవుడికి మరి ఆయన మనలాగా దేహాన్ని, చర్మాన్ని కలిగి ఉండడు కదా. దేవుడు పుట్టడో, బాగా వినాలండి మీరు, దేవుడు పుట్టినటువంటి వాడు కాదు, దేవుడు పుట్టినటువంటి వాడు కాదు. అందుకే మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు తన గురించి ఏం చెప్పడో మీరు జాగ్రత్తగా చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 13, 14 వచనాలు. మోషే, చింతకించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన వారితో నేనేం చెప్పాలి? ఇదిగో ప్రభువా, నన్ను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమంటున్నావు, నేను వెళ్తాను, కానీ వారు అసలు నీ పేరు ఏం పేరు, అసలు నీ పేరు ఏం పేరు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడయ్యా, దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి నేను అని అడిగాడండి. అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడో, అసలు ఆయన ఎలా ఉంటాడో, ఆయన పేరు ఏం పేరు, అసలు ఏంటి ఆయన పరిస్థితి ఏంటి అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలన్నప్పుడు దేవుడు తన గురించి ఏమని చెప్పుకున్నాడు చూడండి అక్కడ. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, నేను కలిగిన వాడను కాదు. బాగా వినాలి మీరు, ఏమని చెప్పుకున్నాడు దేవుడు, నన్ను ఎవరో కలిగించలేదు. బాగా వినాలండి, నేను సృష్టింపబడలేదు, నన్ను ఎవరో కలిగించలేదు, నన్ను ఎవరో తయారు చేయలేదు, నన్ను ఎవరో కనలేదు. అర్థమైందండి? నేను ఉన్నవాడని, నేను ఉన్నవాడిని, నన్ను ఎవరు కలిగించలేరు, నన్ను ఎవరు తయారు చేయలేరు, నన్ను ఎవరు పుట్టించలేరు, నేను ఎవరికి పుట్టను. అర్థమవుతుందండి? నేను ఉన్నవాడిని అని చెప్పాడండి. నేను ఉన్నవాడును, అనువాడినై ఉన్నాను. అనువాడినంటే ఏంటి? ఉన్నవాడంటే అసలు దేవుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అనువాడంటే నేను మాట్లాడేవాడిని అని చెప్పాడండి. పనికేవాడిని, మాట్లాడేవాడిని, అనేవాడిని నేను, అనువాడిని, మాట్లాడేవాడిని, నేను ఉన్నవాడిని, మాట్లాడేవాడిని అని చెప్పాడండి. మోషే ఏమడిగాడు, అయ్యా నీ పేరు ఏం పేరు, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ పరిస్థితి ఏంటి, అసలు నువ్వు పలానా దేవుడు నన్ను పంపించాడంటే ఏం పేరు చెప్పాలి, నీ పేరు అసలు నీ పరిస్థితి ఏంటని అడిగితే మోషేకి దేవుడు ఏం చెప్పాడో తెలుసా, నేను ఉన్నవాడిని. మనిషికి తల్లిదండ్రులు జన్మ ఇవ్వాలండి, మనిషికి తల్లిదండ్రులు జన్మ ఇవ్వాలి, పక్షులు జన్మ ఇవ్వాలి, జంతువులకి జన్మ ఇవ్వాలి. దేవుడికి జన్మ అవసరం లేదు, దేవుడిని మీరు ఏ కాలంలో చూడలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదు. అంటే దేవుడు ఆయన ఉన్నవాడు అని చెప్పాడంటే, ఆయన ఉన్నవాడు. విశ్వం గురించి నీకే పూర్తిగా తెలియదు, మనిషికే పూర్తిగా తెలియదు, దేవుడి గురించి నీకేం తెలుస్తుంది? దేవుడి గురించి భూమి మీదకి వచ్చి చెప్పినటువంటి వ్యక్తి తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే తండ్రిని
బయలుపరిచును అని యోహాను రాసిన సువార్త ఉంటుందండి, మొదటి అధ్యాయం. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి అయిన దేవుడి గురించి చెప్పాడండి. ఇదిగో దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు అని దేవుడి గురించి చెప్పాడండి. దేవుడు ఏర్పడడానికి, దేవుడు ఎలా ఏర్పడ్డాడు, ఎలా పుట్టాడు, ఎక్కడి నుండి వచ్చాడు, దేవుడు అసలు ఎలా కలిగాడు అంటే దేవుడిని ఎవరు కలిగించలేరు, దేవుడిని ఎవరు పుట్టించలేరు. అర్థమైందండి? మనిషి అయితే కలుగుతాడు, మనుషులకి ప్రకృతి అయితే కలుగుతుంది, జంతువులు అయితే వాటి తల్లిదండ్రుల ద్వారా అవి కలుగుతాయి, వృక్షాలు అయితే విత్తనాల ద్వారా మరలా మొలకెత్తి కలుగుతాయి. దేవుడు కలిగించబడ్డానికి శరీరాలు కలిగినటువంటి వాడు కాదు. దేవుడు పుట్టించడానికి ఆయన తల్లిదండ్రులు ఉన్నటువంటి వాడు కాదు, తల్లిదండ్రులు ఉన్నటువంటి వాడు కాదు. భూమి మీద మనుషులకైతే తల్లిదండ్రులు కావాలి. ఏంటి, ఆదాముకి ఎవరు తండ్రి? ఆదాముకి తల్లిదండ్రులు ఉన్నారా? చెప్పారు. ఆదాము హవ్వకి తల్లిదండ్రులు ఎవరండి? వాళ్ళకి తల్లిదండ్రులు లేరు భూమి మీద. బాగా వినాలి మీరు, భూమి మీద ఆదాముకి హవ్వకి తల్లిదండ్రులు లేరు. మరి వాళ్ళకి తల్లి తండ్రి ఎవరంటే దేవుడు. ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడి ఉంటుంది చూడండి, లోక రాసిన సువార్త 3వ అధ్యాయం. అంటే ఆదాముకి తండ్రి లేడు భూమి మీద సహజంగా, ఆదాముకి తల్లి లేదు భూమి మీద సహజంగా. మరి ఆదాముని ఎవరు తయారు చేశారు? వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళు ఎలా వచ్చారో నీకు అర్థమైతే దేవుడు ఎలా వచ్చాడో నీకు అర్థమైపోతుంది. అర్థమైందా? మొదటి మనుషులైనటువంటి ఆదాము హవ్వ ఎలా కలిగారో, వాళ్ళకి తల్లిదండ్రులు లేకుండా కలిగారు, తల్లిదండ్రులు లేకుండా కలిగారు. వాళ్ళు ఎలా వచ్చారో నీకు అర్థమైతే దేవుడు ఎలా వచ్చాడో నీకు అర్థమవుతుందండి. దేవుడు ఎలా వచ్చాడో నీకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు లేకుండా పుట్టినటువంటి వారు ఆదాము హవ్వ అయితే, అసలు తల్లి తండ్రి లేకుండా ఉన్నటువంటి వాడు, ఉన్నవాడు, అనువాడు ఎవరో తెలుసా? దేవుడు. చివరిగా ఇంకో మాట కూడా చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదలండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించను, ఎవనికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియో తర్వాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టే షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు కోసం ఏమని చెప్తున్నాడు తెలుసా? తండ్రి అయినా తల్లి అయినా అసలు వంశావళి కూడా ఉండదు. దేవుడికి వంశావళి కానీ తండ్రి కానీ తల్లి కానీ ఉండరు. అర్థమవుతుందండి? జీవిత కాలానికి ప్రారంభం ఉండదు. అదండి దేవుడు అంటే. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలంటే మనుషులకు అర్థం కాదండి. అర్థమవుతుందా? ఏమని చెప్పాడంటే దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఏమి రాయించాడు? జీవిత కాలానికి ఏముండదు ఆది, జీవానికి ఏముండదు అంతం. అంటే దేవుడికి ఆది ఉండదు, అంతము ఉండదు. ఆది లేనివాడు, అంతము లేనివాడు. కాబట్టి దేవుడు ఎలా పుట్టాడు, ఎలా వచ్చాడంటే మనిషికి తెలియదు. అది మనిషికి తెలియదు. అందుకే చెప్పాడు జీవిత కాలానికి ఆది ఉండదు, జీవానికి అంతం కూడా ఉండదు. అర్థమైందండి? అంటే ఆయనకి ఎప్పుడు ప్రారంభమయ్యాడో ఆది అనేది ఉండదు, నో టైమింగ్. జీవితకాలానికి వయసుకి అంతం ఉండదు. అదండి దేవుడు అంటే. అందుకే దేవుడు మోషేతో ఏం చెప్పాడో తెలుసా? నేను ఉన్నవాడిని, నేను అనువాడిని. దేవుడు ఎలా వచ్చాడని ఎవరైనా అడిగారు అనుకోండి, దేవుడు ఎలా పుట్టాడు అనుకోండి, ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమని చెప్పాలి తెలుసా? ఆ జీవితకాలానికి ఆది ఉండదు, జీవానికి అంతం ఉండదు. అతనే దేవుడు అంటే అని చెప్పండి. దేవుడు ఉన్నవాడు, అనువాడు. ఆయన కలిగింపబడటానికి, సృష్టింపబడటానికి, పుట్టడానికి శరీరం రక్తమాంసాలు కలిగిన వాడు కాదు. మనిషి కాబట్టి నువ్వు తల్లిదండ్రులు పుట్టావు, జంతువులు కాబట్టి జంతువులు పుడతాయి, ప్రకృతి పుడతావు, మరి వృక్షాలు అందరూ ఉన్నటువంటి సమస్తం పుడతాయి. కానీ దేవుడికి అలా ఉండదు. ఆది లేనివాడు, అంతము లేనివాడు, రెండూ ఉండబట్టి. ప్రకృతికి బిగినింగ్ ఉంటుంది. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను కలిగించింది. ఒకనొక దానాన్ని ప్రకృతి అంతమైపోతుంది, విశ్వం అంతమైపోతుంది, ఎండింగ్. కానీ దేవుడికి ఆది ఉండదు, అలాగే అంతం కూడా ఉండదు. ఆది అంతము లేనివాడే దేవుడు అని చెప్పండి. ఆది ప్రారంభం అంతం రెండు లేనివాడే దేవుడు. ఆది లేకపోతే నువ్వు ఎక్కడి నుండి వచ్చావని ఏం చెప్తావు?
అర్థమైందండి? ఆది అనేది, ప్రారంభం అనేది లేకపోతే నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే ఏం చెప్తావు? ఇప్పుడు మీరు ఎలా వచ్చారంటే అసలు మీ వంశావళి ఏంటి అని అడిగారు అనుకోండి. ఇదిగోండి మా నాన్నగారి పేరు ఇదండి, మా తాతగారి పేరు ఇదండి, మా ముత్తాత పేరు ఇదండి, వాళ్ళ నాన్నగారి పేరు ఇదండి, మా ఇంకా 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 బ్యాక్కి వెళ్ళిపోతే అలా ముత్తాత పేరు అది అదండి అని చెప్పుకోవచ్చు. బాగానే ఉంది. చివరికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? ఫైనల్గా ఆదాం దగ్గరికి వెళ్ళిపోతాం. ఆదాం దగ్గరికి వెళ్ళిపోతాం. ఆదాం తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు ఈ భూమి మీద? లేరు. దేవుడు. మరి దేవుడికి తల్లిదండ్రులు ఎవరంటే దేవుడికి కూడా తల్లిదండ్రులు ఉండరు. అందుకే చెప్పాడండి, ఆది ఆయన జీవిత కాలానికి ఆది ఉండదు, జీవానికి అంతము ఉండదు. దట్ ఈస్ గాడ్. అది దేవుడు అంటే. అతనండి దేవుడు అంటే. జీవితకాలానికి ఆది ఉండదు, జీవానికి అంతము లేనివాడే దేవుడు. ఆయన సృష్టింపబడడు, కలిగింపబడ్డు. ఆయన మనిషి కాదు, ఆయన వస్తువు కాదు, ఆయన ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణి కాదు కలిగించబడ్డానికి, సృష్టించబడ్డానికి. అసలు ప్రారంభం అనేది లేదంటే దేవుడు ఎక్కడి నుండి వచ్చాడంటే ఎవరండి సమాధానం చెప్తారు? ప్రారంభమే లేదు, ప్రారంభమే లేనటువంటి వాడని చెప్తాడు ఆయన. నో బిగినింగ్, నో ఎండింగ్, రెండు ఉండవు ఆయనకి. మనిషికి అయితే నువ్వు పుట్టుకుంటుంది ప్రారంభం, నీకు తల్లి గర్భంలో ముగింపు భూమి మీదకి వచ్చి ఒక 50, 60, 70, 100 సంవత్సరాలు జీవిస్తావు, అక్కడికి ఎండింగ్ అయిపోద్ది నీకు. కానీ దేవుడికి అలా ఉండదండి. వంశావళులు ఉండవు. పలానా వంశం నుండి దేవుడు వచ్చాడు, పలానా తల్లిదండ్రులు పుట్టాడంటే వంశావళులు ఉండవు దేవుడికి. ఆది అంతము లేనివాడవు. అదండి దేవుడు అంటే. కాబట్టి ఆ యొక్క దేవుడు తన నోటి మాట చేత సమస్త విశ్వాన్ని ఏం చేశాడు? ఆయన కలిగించాడు. సమస్త విశ్వాన్ని కలిగించాడు. అందుకే ఆది కాండంలో రాసిన, యోహాను సువార్తలో రాసిన, ప్రకటన గ్రంథంలో రాసిన ఏమని చెప్పారో తెలుసండి? ఆది యందు అనే పదం ఉంది చూడండి. ఆది యందు భూమి ఆకాశమును కలిగించను. కానీ ఆది యందు కలిగించాడని ఉంది, కానీ దేవుడికి ఏమి లేదని చెప్పాడు? ఆది అనేది లేదు. ఆది యందు వాక్యం ఉండిను అని ఉందండి. ఆది యందు వాక్యం ఉండిన అనే మాట ఉంది. కానీ ఆ ఆది యందు అనమన్నటువంటి దేవునికి ఆది అనే పదం, అసలు ఆది అనే సందర్భం ఆయనకి చెందదు. ఆయన ఆదియు అంతము లేనివాడు. చావు మరణాలు, పుట్టుక మరణాలు ఉండవు ఆయనకి. దేవుడు అంటే ఆది అనగా ప్రారంభం, పుట్టుక. అంతం అంటే మరణం. పుట్టుక మరణాలు లేనటువంటి వాడే దేవుడు. పుట్టుక మరణాలు దేవునికి ఉండవు. ఆయన ఎలా కలిగాడంటే ఇంకా ఆన్సర్ ఉండదు దానికి. ఎందుకంటే ఆయనకి ఆది ఉంటే కదా నువ్వు ఆన్సర్ చెప్పడానికి, అంత ఉంటే కదా నువ్వు ఆన్సర్ చెప్పడానికి. ఆది లేకపోతే అంతం లేకపోతే నువ్వు ఏం ఆన్సర్ చెప్తావు? అర్థమైందండి? ఆది లేకపోతే అంతం లేకపోతే ఏం ఆన్సర్ చెప్తావు? నో ఆన్సర్. దేవుడి గురించి నువ్వు ఆన్సర్ ఈ భూమి మీద ఎవరు చెప్పలేరు. ఆయన ఎలా కలిగాడంటే ఆది ఉంటే కదా నువ్వు కలగడానికి. పోనీ ఆయన ఎప్పటి వరకు ఉంటాడంటే అంతం ఉంటే కదా ఆయన ఎప్పటి వరకు ఉండడానికి. ఎప్పటికైనా ఉంటాడు ఆయన. ఏంటండి? నో బిగినింగ్, నో ఎండింగ్. అదండి దేవుడు అంటే.